ఇదిగోండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా అయిపోయిందో. హాయ్, టుడే స్పెషల్ రెసిపీ ఏంటనుకుంటున్నారు? చాలా హెల్త్కి మంచిదండి. సింపుల్గా అయిపోతుంది. మనం చిన్నపిల్లలకి బాక్స్ పెట్టడానికి ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండి. మా ఇంట్లో వీక్లీ వన్స్ అన్నా నేను వండుతాను. దీనివల్ల ఏంటి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ పచ్చి అరటికాయ అండి. ఇది పచ్చి అరటికాయ తీసుకొని మంచిగా దీనికి ఉన్న స్కిన్ తీసేయాలి. ఇలా దీని స్కిన్ లావుగా ఉంటుంది. ఇలా వైట్గా ఉండే పార్ట్ ఉంది కదా, ఇది కనిపించే వరకు తీసేసుకోవాలి. ఇలా తీసేసి టూ మినిట్స్లో అయిపోతుంది క్లీన్ చేయడం కూడా. ఇది ఇలా అయిపోయింది కదా. ఇంకోండి, ఇది అరటికాయ టోటల్గా మనకి. దీన్ని మనం ఇలా కట్ చేసి వాటర్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ మనం ఒక్కొక్క పీసు ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఆలు లాగా ఉంటుంది తినడానికి, కానీ ఇంకా బాగుంటుంది. ఆలు కన్నా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈజీగా అయిపోతుంది కాబట్టి బాక్సుల్లోకి మనం చేసుకుంటే బాగుంటుంది. ఒక్క బాక్స్లోకి నేను ఒక అరటికాయ వండుతా అండి. మా బాబుకు వండేసాను, వాడు బాక్స్ పంపించేసా. ఇప్పుడు మా హస్బెండ్ కోసం అన్నమాట. ఇది చాలా ఈజీగా ఉడికిపోతుంది. అరటికాయ అని ఫీల్ అవుతారు, కానీ టేస్ట్ తింటే అలా అనిపించదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవి సాల్ట్ వాటర్లో వేసేది, మనకి ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకనే మనం ఆయిల్లో వేసే ముందు ఇందులో వేసుకుంటే మంచిది. గిన్నె హీట్ అయిందండి. గిన్నె హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయినాక ఆవాలు, జీలకర్ర, ఇవి తాలింపు గింజలు ఉంటాయి కదా, వేసేసుకోవాలి. నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను అండి. ఇప్పుడే కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర వేగాలి. కొంచెం వేగా అనిపించుకున్నాగానే పసుపు వేసేయండి. ఇప్పుడు మొత్తం కలిసి వేగిపోతాయి. వేగినాయి కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కలు జాగ్రత్తగా వాటర్ లేకుండా వేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వలేదు చూసారా. లేదు అంటే మీరు ఇట్లా సాల్ట్ వాటర్లో వేయకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇట్లా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే ఇది మగ్గుతుందండి. సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి. చూసారా, ఇది సగం వేగింది. ఇప్పుడు మనం ఏం వేయాలంటే ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే వెంటనే మగ్గిపోతుందండి. కాబట్టి ఇక మనకి టైం ఉండదు. సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కుక్ అయింది. ఇదిగో చూసారు కదా, ఇలా గుచ్చుతుంటే అయిపోతుంది. ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది ఇది కర్రీ. సిమ్లో పెట్టేసి మనం క్యాప్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. అయిపోయింది చూడండి. ఇదిగోండి, మనం నొక్కంగానే ఎలా మెత్తగా అయిపోతున్నాయో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎంత కుక్ అయింది అని. ఇది చాలా ఈజీగా అయిపోయే కర్రీ అండి. మనం క్విక్గా అయిపోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఇలా అరటికాయ వండుకోవచ్చు. ఇప్పుడు మనం కారం వేసేద్దాం. ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసేసుకుంటే, అలాగే కొంచెం ధనియాల పౌడర్,
ఓకే, కలిపి ఈ కారం వేగడం కోసమే 1 సెకండ్ అలా వదిలిపెట్టేద్దాం అంతే. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మీకు చూపించినంత టైంలో ఇది అయిపోయింది. ఇంకోండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా అయిపోయిందో. మనం దీన్ని ఇలాగే ఉంచితే ఇంకా దగ్గరకు అయిపోతుంది, మాడిపోతుంది అనమాట. కాబట్టి తీసేసుకుందాం బౌల్లోకి. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎన్ని సెకండ్స్ వచ్చిందో, ఎన్ని మినిట్స్ ఎన్ని సెకండ్స్ వచ్చిందో అంతే సేపట్లో కర్రీ అయిపోయింది. మీది ఫార్వర్డ్ ఏం చేయలేదు, ఎందుకంటే అంత క్విక్గా అయిపోయే సింపుల్ రెసిపీ అనమాట. హెల్దీ కూడా. ఇంకా మనం కొత్తిమీర అవన్నీ ఉంటే వేసుకోవచ్చు. ఈరోజు కూరగాయలు లాస్ట్ అనమాట, అందుకే ఉన్న అరటికాయతో చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ కోసం. బాగుందా? టేస్ట్ నచ్చిందా? మీకు కూడా ఇంట్లో ట్రై చేసి నిజంగా అండి చాలా ఈజీగా లోపల వరకు కుక్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.